Hello, welcome back to my channel. Today I came with another topic, that is hypothermia. Last class లో మనము హైపోథర్మియా గురించి చూసాము. ఇప్పుడు హైపోథర్మియా గురించి చూస్తాం. సో వాట్ ఈస్ హైపోథర్మియా? హైపోథర్మియా ఈజ్ ఎ బాడీ టెంపరేచర్ బిలో ద లోవర్ లిమిట్ ఆఫ్ ద నార్మల్. అంటే నార్మల్ టెంపరేచర్ కంటే తక్కువగా బాడీ టెంపరేచర్ ఉన్నదాన్ని మనము హైపోథర్మియా అంటాం. సో నార్మల్ టెంపరేచర్ ఎంత? 98.6 degrees ఫారెన్హీట్ అనమాట. సో దానికంటే తక్కువగా టెంపరేచర్, బాడీ టెంపరేచర్ రికార్డ్ అవుతే దాన్ని మనము హైపోథర్మియా అంటాం. సో దీనికి కాజెస్ ఏ ఉండవు, బట్ దేర్ ఈజ్ ఎ రిస్క్ ఫ్యాక్టర్స్. ఓకేనా? సో ఇన్ విచ్ కండిషన్స్ వీ విల్ సీ ద hypothermia. ఓకేనా? లైక్ ఫస్ట్ ఈజ్ acute conditions అంటే లైక్ whenever the patient is exposing to the environmental exposures. ఓకేనా? environmental exposures అంటే కోల్డ్ రీజన్స్లో ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల, లేక నీటిలో మునిగిపోవడం. ఇక్కడ ఎగ్జాంపుల్గా అయితే డ్రౌనింగ్ ఇచ్చారు. డ్రౌనింగ్ కండిషన్లో కూడా ద పేషెంట్ ఈజ్ పేషెంట్ విల్ డెవలప్ ద హైపోథర్మియా అనమాట డ్రౌనింగ్ స్టేజ్లో. సో అక్యూట్ కండిషన్స్ అయితే అది. దెన్ క్రానిక్ కండిషన్స్ అంటే ఆల్కహాలిజమ్స్, అంటే ఎవరైతే ఎక్కువగా ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తూ ఉంటారో ఆ పర్సన్స్లో కూడా హైపోథర్మిక్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దెన్ మాల్ న్యూట్రిషన్, whoever the patient or the person is malnourished, in that condition also we will see the hypothermia. ఇక్కడ ఒక థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదనంటే, హైపోథర్మిక్ ఈజ్ నాట్ ఏ కండిషన్. అంటే అదొక డిజీజ్ కండిషన్ కాదు, అదొక సిమ్టమ్ అనమాట. సో ఈ సిమ్టమ్స్ని మనం ఏ కండిషన్లో చూస్తాం అనేదే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకోమంటున్నాం. డిడ్ యూ గెట్ మై పాయింట్? ఓకే. దెన్ పోస్ట్ ఆపరేటివ్ పేషెంట్స్లో కూడా హైపోథర్మిక్ సిమ్టమ్ చూసే ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ డ్యూ టు ద బ్లడ్ లాస్ డ్యూరింగ్ ద సర్జరీ వల్ల బ్లడ్ లాస్ అయిపోతుంది కాబట్టి హైపోథర్మియా చూసే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకా ఏజ్ దాన్ని బట్టి కూడా లైక్ నియోనెట్స్ అండ్ ద ఓల్డ్ ఏజ్లో ఏమవుతుందని ఈ టూ కండిషన్స్లో వై వీ విల్ సీ ద హైపోథర్మియా అని అంటే, వాళ్ళ దాంట్లో హైపోథలామస్ అనేది అండర్ డెవలప్గా ఉంటుంది కాబట్టి, లైక్ నియోనెట్స్లో అయితే అండర్ డెవలప్గా ఉంటుంది. ఏజ్ ఎక్కువగా అవుతూ ఉంటుంటే దాన్ని డీగ్రేడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఏవైనా నాట్ ఓన్లీ ద హైపోథలామస్, మిగతా ఆర్గన్స్ కూడా అన్నీ డీగ్రేడ్, దాని ఫంక్షనింగ్ అనేది స్లోయింగ్ కండిషన్లో వెళ్ళిపోతుంది అనమాట. అందుకే ఈ టూ కండిషన్స్లో కూడా పర్సన్స్ హైపోథర్మిక్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళలో కూడా సిమ్టమ్ ఇది ఎక్కువగా కనిపిస్తుంది. దెన్ ఎండోక్రైనల్ డిజార్డర్స్ లైక్ హైపోథైరాయిడిజం, ఇందులో కూడా మనము హైపోథర్మియా కండిషన్ చూసే ఛాన్సెస్ ఉంటుంది. దెన్ న్యూరలాజికల్ డిజార్డర్స్లో కూడా ఏమవుతుందంటే లైక్ హైపోథాలమిస్ రిలేటెడ్ ఎనీ డిజీజెస్ ఆర్ న్యూరలాజికల్ డిజీజెస్ వల్ల కూడా దేర్ విల్ బి ఇంబ్యాలెన్స్ ఇన్ ద థర్మోరెగ్యులేషన్స్ అనమాట. థర్మోరెగ్యులేషన్ అనేది ఇంబ్యాలెన్స్గా ఉంటుంది కాబట్టి బాడీ టెంపరేచర్ అనేది మెయింటైన్ చేయలేదు. సో ఇన్ దిస్ కండిషన్ ఇక్కడ ఒక డిజీజ్ కండిషన్ ఇచ్చారు, ఎగ్జాంపుల్ మల్టీస్క్లీరోసిస్. ఓకే, ఈ కండిషన్లో కూడా మనము హైపోథర్మియా సిమ్టమ్ చూసే ఛాన్సెస్ ఉంటుంది. దెన్ టైప్స్. సో లైక్ ఇన్ హైపర్థర్మియా వీ హ్యావ్ సీన్ మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్. అలానే ఇక్కడ కూడా మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్ కండిషన్లో చూడగలుగుతాం. సో మైల్డ్ హైపోథర్మిక్ ఏంటిదనంటే ద టెంపరేచర్ విల్ బీ ఇన్ ద 90 to 95 degrees ఫారెన్హీట్లో ఉంటుంది. సో ఇందులో ఏమేమి సిమ్టమ్స్ చూపిస్తారనంటే, వెన్ ద పేషెంట్ ఈజ్ ఇన్ హైపోథర్మియా, ఓకే. సో బీపీ కొంచెం ఎక్కువగా ఉండడం, షివరింగ్ ఉండడం. ఓకేనా? చలి ఎక్కువగా ఉంటే ఫస్ట్ వీ విల్ స్టార్ట్ షివరింగ్. అండ్ దెర్ ఈస్ ఇంక్రీజ్ ఇన్ పల్స్ రేట్. పిఆర్ అంటే పల్స్ రేట్, హెచ్ఆర్ అంటే హార్ట్ రేట్ అనమాట. సో హార్ట్ రేట్, పల్స్ రేట్ కొంచెం ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఎందుకు అనేది మనం థర్మోరెగ్యులేషన్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్న దాంట్లో మనము చూసామన్నమాట. ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ ద టెంపరేచర్, అంటే మెటాబాలిక్ రేట్ అనేది ఇంక్రీజ్ చేసి ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ ద హైపోథర్మియాని ఓవర్కమ్ చేయడానికి దేర్ విల్ బి ద ఇంక్రీజ్ ఇన్ pulse rate and the heart rate. That is the rationale here why the pulse rate and the heart rate will increase. Then moderate condition లో, moderate అంటే
ఎప్పుడైతే టెంపరేచర్ అనేది 82.4 నుంచి 90 degrees Fahrenheitలో ఉంటుందో then the hypothermia is the patient is in the moderate hypothermia. ఇందులో డిక్రీజ్ హార్ట్ రేట్ అంటే కొంచెం ఇంకా వాక్ చేస్తూ ఏమవుతుంది, స్లో అయిపోతుంది అనమాట. హార్ట్ రేట్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేది కూడా ఆల్టర్డ్ అవుతుంది. దేర్ విల్ బి ద ఆల్టర్డ్ మెంటల్ స్టేట్ అండ్ డైలేటెడ్ ప్యూపిల్స్ ఆల్సో విల్ డైలేట్, డిక్రీజ్ ఇన్ బీపీ అండ్ డిక్రీజ్ ఇన్ రిఫ్లెక్సెస్ అంటే ఫ్లెక్షన్, ఎక్స్టెన్షన్. పేషెంట్ ఈజ్ నాట్ ఏబుల్ టు డూ దట్ రిఫ్లెక్సెస్. ఆ రిఫ్లెక్సెస్కి కూడా రెస్పాండ్ ఇయని కండిషన్లో ఉంటారనమాట. దెన్ సివియర్ అంటే లెస్ దెన్ 82 degrees Fahrenheit. ఇందులో ఏమవుతుందంటే స్టాప్ షివరింగ్ అనేది స్టాప్ అవుతుంది. దెర్ ఈస్ అ డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్, వీక్ పల్స్ ఉంటుంది. హార్ట్ ఫెయిల్యూర్ కండిషన్, పల్మనరీ ఎడిమా, కార్డియాక్ అరెస్ట్. ఇక్కడ మళ్ళీ నేను స్ట్రెస్ చేసి చెప్తున్నాను, హైపోథర్మిక్ ఈజ్ నాట్ ఎ కండిషన్, హైపోథర్మిక్ ఈజ్ అ సిమ్టమ్ అనమాట. సో ఈ కండిషన్లో మనము ఆ సిమ్టమ్ చూస్తాం. సో హూఎవర్ ద పేషెంట్ కమ్స్ విత్ ద complaints of or with the condition with heart failure, pulmonary edema, okay na, shortness of breath, cardiac arrest, ee condition lo the patient there is a chance of going under hypothermia ke elle chances untai kabatti you have to take care of this patients anamata. So that is it, when there will be a chance of severe hypothermia kelle conditions chance ekkuvaga untundi. So you have to take care of it. So what could be the treatment? So hypothermia nunchi bayitiki ela ragalutante, there will be internal and the external warming. What do you mean by internal warming ante lopati nunchi, ante there is a two types will be there. Thermoregulation 2 types ఉంటాయి. ఒకటి కోర్ బాడీ టెంపరేచర్ అండ్ ద సర్ఫేస్ బాడీ టెంపరేచర్. సో ఇంటర్నల్ వార్మింగ్ అని అంటే లోపటది కోర్ బాడీ టెంపరేచర్ ఇంక్రీజ్ చేయాలన్నమాట. హౌ యు ఆర్ గోయింగ్ టు కోర్ బాడీ టెంపరేచర్ని ఎలా ఇంక్రీజ్ చేస్తామంటే ఇట్ ఈస్ డన్ బై ద ఐవి ఫ్లూయిడ్స్ పెట్టాలి. దట్ ఈస్ ఆల్సో వెరీ కాషియస్. యూ హ్యావ్ టు administer IV fluids and the warm humidified oxygen. Because ఇక్కడ మనం చూసాం సివియర్ కండిషన్లోనే ద పేషెంట్ ఈజ్ నాట్ ఏబుల్ టు టేక్ బ్రెత్, దెర్ ఈస్ ఎ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అనమాట. సో యూ విల్ అడ్మినిస్టర్ ఆక్సిజన్. ఆక్సిజన్ ఏదైతే మనం అడ్మినిస్ట్రేట్ చేస్తున్నామో దాన్ని వార్మ్ హ్యూమిడిఫై చేసి అడ్మినిస్టర్ చేయాలి. దెన్ ఎక్స్టర్నల్ వార్మింగ్. వాట్ ఈజ్ ఎక్స్టర్నల్ వార్మింగ్ అంటే అవుట్ సైడ్ అనమాట, సర్ఫేస్ టెంపరేచర్ని ఇంక్రీజ్ చేయడం. సర్ఫేస్ టెంపరేచర్ని ఎలా ఇంక్రీజ్ చేస్తాం, దాన్ని 2 typesగా, లైక్ యాక్టివ్లీ అండ్ ప్యాసివ్లీ. యాక్టివ్లీ అని అంటే ఏంటిది, అప్లయింగ్ ద వార్మ్ బ్లాంకెట్స్. అయితే కొన్ని బ్లాంకెట్స్ ఉంటాయి వేర్ ఇన్ దట్ టెంపరేచర్ విల్ బి ద అంటే కొంచెం హై ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే కొంచెం హీట్ ప్రొడ్యూసింగ్ బ్లాంకెట్స్ అనేవి ఉంటాయన్నమాట. దట్ యూ హ్యావ్ టు అప్లై, అంటే యూ హ్యావ్ టు కవర్ ద పేషెంట్ విత్ ద వార్మ్ బ్లాంకెట్స్. అండ్ హీటింగ్ ప్యాడ్స్ అని అంటే లైక్ హీట్ అప్లికేషన్స్ ఉంటాయి కదా, దట్ యూ హ్యావ్ టు కీప్ వేర్ ఇన్ ద ఆర్మ్పిట్స్ గ్రాయిన్ రీజన్లో పెట్టాలి. వై బికాస్ దెర్ ఈజ్ ఎ ఇంక్రీజ్ బ్లడ్ సప్లై. ఆర్మ్పిట్స్లో గ్రాయిన్స్లో బ్లడ్ సప్లై అనేది ఎక్కువగా ఇంక్రీజ్ ఉంటుంది కాబట్టి అక్కడ హీటింగ్ ప్యాడ్స్ పెట్టడం వల్ల ఏమంటుందో అయితే దెర్ ఈజ్ అ ర్యాపిడ్ ఇంక్రీజ్ ఆఫ్ టెంపరేచర్ అనేది త్వరగా పెరుగుతుంది. సో హీటింగ్ ప్యాడ్స్ అనేది అప్లై చేయాలి. దెన్ రేడియంట్ హీట్ టు ద పేషెంట్, అంటే ఇవి రెండు డైరెక్ట్ పేషెంట్ స్కిన్కి టచ్ చేసి పెట్టాలి. రేడియంట్ హీట్ అంటే ఏంటిదంటే దేర్ విల్ బి ద బల్బ్స్, ఓకేనా, బల్బ్స్ అనేవి ఉంటాయి, అల్ట్రా వాయిలెంట్ రేస్ అలాంటివి బల్బ్స్ ఉంటాయి. సో వేర్ దట్ హీట్ విల్ ప్రొడ్యూస్, దట్ బల్బ్స్ విల్ ప్రొడ్యూస్ హీట్ అనమాట. అవి మనం డైరెక్ట్గా పేషెంట్ స్కిన్ దగ్గర పెట్టాలి ఇన్ ఆర్డర్ టు దట్ హైపోథర్మియా. స్కిన్ అనేది కోల్డ్ టు టచ్ ఉంటుంది కదా, బికాస్ ఆఫ్ దిస్ దెర్ విల్ బి ద ఇంక్రీజ్, సర్ఫేస్ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది వెన్ ఇట్ ఈస్ ఎక్స్పోజర్ టు ద రేడియంట్ హీట్, ఓకేనా. ప్యాసివ్లీ ఏంటిది, ప్యాసివ్లీ అని అంటే ఇప్పుడు ఒక పేషెంట్ చలిగా ఉంటే యూ షుడ్ ఆస్క్ ద పేషెంట్ టు ద కవర్ ద బ్లాంకెట్స్. దిస్ వి విల్ డన్ ఇన్ ద మైల్డ్ అండ్ మోడరేట్ కండిషన్లో. ఏం చెప్తాము, చలిగా ఎక్కువగా ఉంటే పేషెంట్ని వెచ్చగా పెట్టమని చెప్తాం, లైక్ బ్లాంకెట్స్తో కవర్ చేయడం. ఏవైనా వెట్ క్లాత్స్ అంటే దేని వల్లనన్నా బట్టలు తడిచిపోయి ఉంటే, లైక్ డ్రానింగ్ స్టేజ్లో అని చెప్పాం కదా, వన్ ఆఫ్ ద మైల్డ్ కండిషన్లో ఒక కండిషన్ ఏంటిది, డ్రానింగ్ అనమాట. అలాంటప్పుడు పచ్చి బట్టలు ఏదైనా ఉన్నా, తడిగా ఉన్నా దాన్ని
ఎంట్రికలు తడిగా ఉన్నా మొత్తం క్లీన్ చేయడం, డ్రై చేయడం అనమాట. డ్రై చేసేసి పేషెంట్ని వేడిగా పెట్టడం. దీనివల్ల కూడా ఏమవుతుందంటే పేషెంట్ హైపోథర్మియా నుంచి ఓవర్కమ్ అవుతుందన్నమాట. సో దిస్ ఈజ్ ద మేనేజ్మెంట్. సో వాట్ కుడ్ బి ద నర్సింగ్ మేనేజ్మెంట్? ఇక్కడ నర్సింగ్ మేనేజ్మెంట్ అనేది ఏముంటుంది, యూ హ్యావ్ టు అసెస్ ద పేషెంట్స్ బాడీ టెంపరేచర్ అనమాట. ఈ కండిషన్స్లో ఏ పేషెంట్స్ అయితే అడ్మిట్ అవుతారో వాళ్ళకి టెంపరేచర్ అనేది కంపల్సరీ. సో వెన్ ఎవర్ వీఆర్ మానిటరింగ్ వైటల్ సైన్స్ యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ బై చెకింగ్ ద బాడీ టెంపరేచర్ని మానిటర్ చేస్తూ డాక్యుమెంట్ చేయాలన్నమాట. సో ఇఫ్ దెర్ ఈస్ అ ఛాన్స్ అంటే ఫస్ట్లోనే మైల్డ్ మోడరేట్లోనే మనం ఐడెంటిఫై చేయాలి వెదర్ ద పేషెంట్ ఈజ్ అండర్ గోయింగ్ హైపోథర్మియా ఆర్ నాట్ అనేది అసెస్ చేయాలన్నమాట. ప్యాటర్న్, ఎక్స్టెంట్, కోర్స్ ఆఫ్ ఫీవర్, వీళ్ళకి ఇన్ఫెక్షన్ ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ వాళ్ళకి ఫీవర్ ఉంటుంది. సో వాట్ టైప్ ఆఫ్ ఫీవర్ ఉంది, ప్యాటర్న్ ఏంటిది, ఎక్స్టెంట్ ఎంతవరకు ఉంటుంది, ఇవన్నీ మీరు రికార్డ్ చేస్తూ ఉండాలన్నమాట. దెన్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ ఆల్ దోస్ థింగ్స్. ఇక్కడ కొంతమంది అడుగుతూ ఉంటారు, నర్సింగ్కి మనకి ఇంత నాలెడ్జ్ ఉండడం అవసరమా అని. ఎస్, అఫ్ కోర్స్ యూ షుడ్ హ్యావ్ ఎ నాలెడ్జ్. సి వితౌట్ నాలెడ్జ్ ద నర్స్ కాంట్ బి స్టాండ్ ఎనీవేర్. నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ ఆర్డర్ టు హ్యాండిల్ ద సిచ్యువేషన్స్. ఎందుకంటే డాక్టర్స్, ఫిజిషియన్స్ ఎవరైనా వచ్చి జస్ట్ ట్రీట్మెంట్ రాసేసి వెళ్ళిపోతారు. బట్ వీ ద నర్సెస్ హూ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద పేషెంట్స్. మనమే వార్డ్లో 24 hours పేషెంట్ దగ్గరగా ఎక్కువగా టైం స్పెండ్ చేసేది మనమే. కాబట్టి నార్మల్ నుంచి డివియేట్ అవ్వడానికి కండిషన్ ఏంటిదనేది మనకి తెలిస్తే మనం ఆ కండిషన్ని మనము హ్యాండిల్ చేయగలుగుతాం కాన్ఫిడెంట్గా. దట్స్ వై నర్స్ షుడ్ హ్యావ్ ద నాలెడ్జ్, ప్రాపర్ నాలెడ్జ్ అనేది కంపల్సరీ. సో దిస్ ఈజ్ అబౌట్ ద హైపోథర్మియా. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఈ కండిషన్ గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే యూ క్యాన్ మెసేజ్ మీ. ఓకే, దెన్ ఐ విల్ ఆన్సర్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ like, share and subscribe. We will see in the next video. Thank you.